నా పేరు రవి అండి. మా మిస్సెస్ పేరు లక్ష్మి, రామలక్ష్మి. మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చాము 2012 జూలైలో కామనియన్ హాస్పిటల్కి మేడం గారు, లక్ష్మీ మేడం గారిని కలవడానికి. ట్రీట్మెంట్ చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ. మాకు ఆ ట్రీట్మెంట్ నేచురల్ ఐవీఎఫ్ చేసిన తర్వాత మాకు పాప పుట్టిందండి. ఇక్కడ మొత్తం టీం అంతా కూడా యాజ్ అ ఫ్యామిలీగా మమ్మల్ని ట్రీట్ చేశారు. వీ నెవర్ ఫీల్ దట్ వీ కేమ్ టు ద హాస్పిటల్. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది. ప్రతి స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా చాలా కోఆపరేట్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీలీ సేయింగ్ దట్ కామ్నియన్ ఈజ్ ద బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ ఇన్ హైదరాబాద్. మా హస్బెండ్ చెప్పినట్టు కామ్నియన్ ఫర్టిలిటీ సెంటర్ ది బెస్ట్ సెంటర్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే చాలా డిస్కరేజ్ అయిపోయి ఈ సెంటర్కి రావడం జరిగింది. మేము ఈ సెంటర్కి రావడం కూడా మా నైబర్స్ వాళ్ళ అమ్మాయిది సక్సెస్ అయిందని చెప్తేనే మేము కూడా రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాము. మేము జూన్ 2012లో వచ్చాము. అప్పటికి మేము చాలా డిస్కరేజ్ అయిపోయాం. వీఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అండ్ చాలా అన్ని రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఎంతో శ్రమ పడ్డాము, చాలా ఖర్చు పెట్టాము, అన్ని రకాలుగా డిస్కరేజ్ అయిపోయాం. అయితే వచ్చిన తర్వాత మాకు మ్యారేజ్ అయ్యి కూడా అప్పటికి 10 years అయిపోయింది. నా ఏజ్ కూడా 37 years. కొన్ని యాజ్ పర్ ఏజ్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మేడం దగ్గరికి వచ్చాక అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకా ఒక ఆప్షన్ ఉంటుంది, మనం న్యాచురల్ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. న్యాచురల్ ఐవీఎఫ్ అంటే ఏంటో కూడా మేడం మాకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటి ప్రొసీజర్ అది ఎలా ఉంటుంది, ఎలాంటి మన ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేసి ఎలా మనం సక్సెస్ తీసుకురావచ్చు అని మేడం అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యాచురల్ ఐవీఎఫ్ అంటే అది కూడా చాలా సింపుల్ ప్రొసీజరే. ఏంటంటే ఒక ఎగ్ కలెక్ట్ చేసి ఎగ్ స్పర్మ్ని ఫర్టిలైజ్ చేస్తారు. దానివల్ల మనకి మంచి రిజల్టే వచ్చింది. మాకు పాప పుట్టింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడు వచ్చినా మాకు ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నాం అన్నట్టుగా అనిపించేది కాదు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నాం, ప్రతి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మాకు చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ ఉండేవారు. మేము ఎంత డిస్సాటిస్ఫాక్షన్తో వచ్చినా ఈ కామ్నియన్ సెంటర్లోకి అడుగు పెట్టగానే మళ్ళీ అంతా మర్చిపోయేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపించేది. నేను డాక్టర్ లక్ష్మీ చిన్నోని ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైము రామలక్ష్మి గారిని, రవి గారిని చూసినప్పుడు చాలా కష్టమైన కేసు ఎట్లాగా అనుకున్నాను. ఆల్రెడీ 10 years మ్యారేజ్ అయ్యింది, ట్రీట్మెంట్ తీసుకుని విసిగిపోయి ఉన్నారు. ప్లస్ ఏంటంటే ఐయుఐ ట్రీట్మెంటే చాలా కష్టమైపోయింది, ఇబ్బందులు పడ్డాము, మాకు ఇంకేం ట్రీట్మెంట్ వద్దు కానీ మాకు పిల్లలు కావాలి అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. సో ఆ సిచ్యుయేషన్లో ఏంటంటే ఫస్ట్ ఐయుఐ ఎందుకు అంత ప్రాబ్లం అయింది అనేది తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఆమె ఏజ్ కూడా చూస్తే 37 years ఉండింది. అది కూడా ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావటం చాలా కష్టం. అది ఓవరీస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తే అది కూడా ఏజ్ ఎఫెక్ట్ చూపెడుతుంది అన్నమాట. సో ఆ సిచ్యువేషన్లో ఏమన్నానంటే ఐదర్ వేరే వాళ్ళు ఎక్స్యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది, అది ట్రై చేయొచ్చు, లేదా ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ఒక ఆప్షన్ అండి, లేకపోతే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి రెగ్యులర్గా చేసే దాంట్లో మనకి అంత సక్సెస్ రాకపోవచ్చు అని చెప్పాను. నా మాట మీద నమ్మకంతో వాళ్ళు న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ తీసుకున్నారు. ఫస్ట్ టైం సక్సెస్ అవ్వలేదు, ఎగ్ వచ్చింది కానీ ఎంబ్రియో కూడా లోపల పెట్టాము, ఎంబ్రియో క్వాలిటీ మంచిగా లేకపోయేసరికి సక్సెస్ అవ్వలేదు, చాలా డిస్కరేజ్ అయ్యాము. సెకండ్ టైము లక్కీగా మంచి క్వాలిటీ ఎగ్ వచ్చింది, మంచి ఎంబ్రియో ఫామ్ అయింది, మళ్ళీ సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో హ్యాపీగా ఉంది ఇప్పుడు ఆ బేబీని చూస్తుంటే. సో ఇదేంటంటే ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ఇంకా వేరే ఏమీ పనిచేయనప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ట్రై చేస్తే ఉపయోగం ఉంటుంది అని అందరికీ చెప్పాలనేది నా ఉద్దేశం. Okay. My name is Muhammad Nisar. I am a Chief Embryologist, Kamineni Fertility Center. 3 years నుంచి పని చేస్తున్నాను. మా సెంటర్లో the qualified team as from doctors from London trained. So they have very
very well versed on all type of treatment on infertility. One of the basic procedure is natural cycle IVF. Very few consultants can do these procedures, and they can take the risk of doing this type of protocols for a natural cycle, because natural cycle itself is a very complicated, complex situation where you have to monitor the oocyte throughout the cycle naturally. Then collecting egg is a big task. Once you collect the egg, then you have to fertilize that oocyte has to be mature. So then it's a big task for this particular natural cycle IVF procedures. Then once you collect the oocyte, it is a big task for embryology department or embryology lab to make fertilization and make the viable embryo, then transferring the embryo. So once you finish this process, we will get one single embryo, then that particular embryo will transfer into the recipient, then followed by if pregnancy occurs, then we have a result in our hospital, in our fertility center. We had then when a 37-year-old woman conceived with a natural cycle IVF and IVF ICSI, we have collected single oocyte, injected. Then as an embryologist, I have a precise target to get a single embryo. So we have achieved the fertilization, then followed by embryo, transferred the embryos, and we have a live baby in our hand, in our center. And we can happily say natural cycle IVF is a big step towards the minimizing the cost of IVF, and to minimize the burden on the patients. So we have to select the best possible patient for a natural cycle. Then once you enroll this patient, there is a pregnancy can be achieved through natural cycle IVF. Thank you very much.